ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. జూలై 27వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు 25 నుంచి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్లు నరకడంపై స్టే విధించింది సుప్రీంకోర్టు. ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ విస్తరణ తగ్గిస్తుందని, హైకోర్టు సెలవులను అదునుగా తీసుకుని చెట్ల నరికివేస్తుందని సుప్రీంకోర్టుకు తెలిపారు సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డి. దీంతో ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో చెట్ల తొలగింపు ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, కేబీఆర్ పార్క్ చుట్టూ ఏదైతే ఫ్లైఓవర్లు నిర్మించేందుకు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక ఏదైతే ఈ స్టేపై జూలై 27వ తేదీ నాటికి తదుపరి విచారణ ఉంటుంది అని చెప్పి కూడా వాయిదా వేయడం జరిగింది. ఇక తదుపరి విచారణ వరకు 25 నుండి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లలో చెట్లు నరకడంపై ఏదైతే సుప్రీంకోర్టు స్టే విధించినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ విస్తీర్ణతను తగ్గిస్తుందని, హైకోర్టు సెలవులను ఆసరాగా తీసుకుని చెట్లు నరికివేస్తుందని చెప్పి సుప్రీంకోర్టుకు సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి తెలపడం జరిగింది. అయితే మొత్తంగా ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా ఈ చెట్లను తొలగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఈ తొలగించినటువంటి చెట్లను మేము వేరే చోట ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి జిహెచ్ఎంసీ ఇప్పటికే రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా ఒక ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అందులో భాగంగా ఏదైతే ఈ చెట్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుగుణంగా అక్కడ నుండి తొలగించి వేరే చోట ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పి జిహెచ్ఎంసీ భావిస్తుంది. అయితే దీనివల్ల ఏదైతే ఎకో సెన్సిటివ్ జోన్ విస్తీర్ణత తగ్గుతుంది, దీనివల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది అని చెప్పి పలువురు ఇటీవల ఏదైతే ఆందోళన కూడా వ్యక్తం చేశారో, ఇప్పటికైనా ఈ గ్రీనరీని కాపాడాలి, చెట్ల నరికివేతను అడ్డుకోవాలి అని చెప్పి నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. అయితే ఇదే అంశం పైన సుప్రీంకోర్టు ఈ రోజు కేబీఆర్ పార్క్ పరిసర చెట్లు నరికివేయడంపై స్టే కూడా విధించడం జరిగింది. థాంక్యూ వేణుగోపాల్. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. జూలై 27వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు 25 నుంచి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్లు నరకడంపై స్టే విధించింది సుప్రీంకోర్టు. ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ విస్తరణను తగ్గిస్తుందని, హైకోర్టు సెలవులను అదునుగా తీసుకుని చెట్లు నరికివేస్తుందని సుప్రీంకోర్టుకు తెలిపారు సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డి. దీంతో ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో చెట్లు తొలగింపు ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. జూలై 27వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు 25 నుంచి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్లు నరకడంపై స్టే విధించింది సుప్రీంకోర్టు. ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ విస్తరణను తగ్గిస్తుందని, హైకోర్టు సెలవులను అదునుగా తీసుకుని చెట్లు నరికివేస్తుందని సుప్రీంకోర్టుకు తెలిపారు సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డి. దీంతో ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో చెట్లు తొలగింపు ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కేబీఆర్ పార్క్ కి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం మనం చూస్తున్నాం. ఈ వ్యవహారానికి సంబంధించి జూలై 27న తదుపరి విచారణకి కూడా వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సంబంధించిన డీటెయిల్స్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, 27న తదుపరి విచారణ వాయిదా వేయడం చూస్తున్నాం జూలైకి. ఎటువంటి వాదోపవాదనలు కొనసాగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు ఆ రోజు? అయితే ప్రధానంగా జిహెచ్ఎంసీ హెచ్సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా ఏదైతే ఈ రహదారుల అభివృద్ధిని చేయాలని చెప్పి భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాఫిక్ రోజు రోజుకి పెరుగుతుండడంతో ఈ కేబీఆర్ చుట్టూ కూడా ఒక కొత్త ఫ్లైఓవర్ ని నిర్మించాలని చెప్పి భావించింది. అందులో భాగంగా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఫ్లైఓవర్ నిర్మించేందుకు అడ్డుగా ఉన్నటువంటి చెట్లను అక్కడి నుండి తొలగించి వేసి ఇక రానున్న రోజుల్లో ఈ రహదారిని వెడల్పు చేయాలని చెప్పి ఫ్లైఓవర్ ను కూడా నిర్మించాలని చెప్పి జిహెచ్ఎంసీ భావిస్తోంది. ఇక ఇందులో భాగంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి చెట్లను కూడా తొలగించి ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పి జిహెచ్ఎంసీ భావిస్తుంది. అయితే ఏదైతే చెట్లు తీసివేస్తున్నారో దానిపై ఇప్పటికే నగర పౌరులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన కూడా దిగినటువంటి పరిస్థితి. చెట్లను కాపాడాలి, ఏదైతే ఈ కేబీఆర్ చుట్టూ ఉన్నటువంటి ఈ గ్రీనరీని మొత్తం కూడా ఇది కాకుండా ఎకో సెన్సిటివ్ జోన్ ను విస్తీర్ణతను తగ్గించవద్దు అని చెప్పేసి కూడా ఇటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఏదైతే ఈ రోజు సుప్రీంకోర్టు ఈ చెట్ల నరకవేత పైన స్టే విధించడం జరిగింది. ఇక తదుపరి విచారణ జూలై 27వ తేదీ నాటికి వాయిదా వేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఒకవైపు జిహెచ్ఎంసీ చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చెట్లను మేము తొలగించినా కానీ వేరొక చోట మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఎకో సెన్సిటివ్ జోన్ ఏదైతే ఉందో ఈ విస్తీర్ణ తగ్గడం వల్ల ఇటు అక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్ కూడా ఉంది పక్కన. కాబట్టి ఈ గ్రీనరీ తగ్గడం వల్ల రానున్న రోజుల్లో పర్యావరణ హాని జరిగే అవకాశం ఉందని చెప్పేసి సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి సుప్రీంకోర్టులో వాదించడం జరిగింది. ఈ ఏదైతే ఇందుకు సంబంధించి ఈ హైకోర్టు సెలవులు ఉన్నాయి, మరోవైపు ఇదే అదనుగా భావించి చెట్లు నరికివేస్తుందని చెప్పి కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా ప్రస్తుతం చెట్లు నరికివేయద్దు అంటూ స్టే విధించింది. అంటే వేణుగోపాల్, 100 ఎకరాల్లో విస్తరించిన కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందో అది మంచి విషయమే. అయితే చెట్లని నరికివేయటమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిందా, లేదంటే కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మిస్తున్న ఫ్లైఓవర్ కూడా వద్దు అని చెప్పి ఈ ఎవరైతే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారో వాళ్ళ వాదనగా వినిపిస్తుంది అనుకోవచ్చు? అంటే ప్రధానంగా ఏంటంటే ఈ చెట్లను నరికివేతపైనే ప్రధానంగా వీరందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చెట్లు నరికివేయడం అనేది సరైన విధానం కాదు. వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ నుండి ఏవైతే చెట్లు తీసివేస్తున్నారో వాటన్నిటిని కూడా వేరే చోటు కూడా ట్రాన్స్లొకేట్ చేయాలనేది కూడా ఇటు సిటిజన్స్ కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఏదైతే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం సంబంధించి ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టడం జరిగింది. ఇందుకు సంబంధించి ఈ కేబీఆర్ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి రహదారిలో మాత్రమే మేము ఈ ఫ్లైఓవర్ ని ఏదైతే నిర్మించబోతున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చెట్లను ట్రాన్స్లొకేట్ చేస్తామని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ చెట్లను ఈ విధంగా తొలగించడం అనే దానిపైనే ప్రజలు పూర్తిగా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారంగా చెట్లను తొలగిస్తున్నారు అని చెప్పి కూడా ఇటీవల గత కొద్ది రోజుల కిందటే నిరసన కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ప్రస్తుతం రోజుకు దాదాపు 50 చెట్ల వరకు పగలు రాత్రి తేడా లేకుండా నరికివేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటి? అంటే సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఇక ఈ చెట్ల నరికివేత కార్యక్రమం కూడా ప్రస్తుతానికైతే వాయిదా పడనుంది. ఇందుకు సంబంధించి అధికారులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. అయితే ఏదైతే జూలై 27వ తేదీ నాటి వరకు కూడా తదుపరి విచారణ వాయిదా వేయడం జరిగింది. ఈ లోపు ఆ చెట్లను ఏ విధంగా ట్రీట్మెంట్ చేయబోతున్నారు, అలాగే అక్కడ తొలగించినటువంటి చెట్లను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు తదితర వివరాలతో కూడా ఇటు అధికారులు కూడా కోర్టుకు వివరించే అవకాశం ఉంది. అయితే అప్పటి వరకు అంటే ఏదైతే ప్రస్తుతం చెట్ల తొలగింపు ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను పూర్తిగా కూడా నిలిపివేయాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా కూడా చర్యలు తీసుకోబోతున్నారు. అంటే వేణుగోపాల్, అసలు చెట్లని నరకకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయడం అనేది సాధ్యం కాదా? అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రహదారి వెడల్పు చేయండి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకవైపు ఏదైతే ప్రస్తుతం ఉన్న రహదారిని దాదాపుగా అంటే ఎకో సెన్సిటివ్ జోన్ ఏదైతే ఉందో దానికి బయటే
ఈ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే మార్గం మధ్యలో ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తేనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం సాధ్యపడుతుంది. అయితే ఇందుకు సంబంధించి మొదటి నుండి కూడా జిహెచ్ఎంసీ ఏదైతే ఈ కేబీఆర్ పార్క్ నేషనల్ పార్క్ కావడం, అలాగే అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి జంతువులకు కూడా పర్యావరణ హాని జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే రహదారిలో ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి ఏదైతే ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి అడ్డుగా ఉన్నటువంటి చెట్లను తొలగించాలని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి కూడా ఏదైతే తొలగించినటువంటి చెట్లను కూడా ట్రాన్స్లోకేట్ చేయాలనే పద్ధతి కూడా డిసైడ్ చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఇష్టానుసారంగా చెట్లు నరికివేయడంతో ఈ విధంగా ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కోర్టు కూడా స్టే విధించింది. ప్రస్తుతం ఏదైతే నిర్మాణ పనులు అయితే ఇప్పుడు ఆ రహదారి వెంట నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ముఖ్యంగా ప్రజలు కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే చెట్లను మాత్రం ఇష్టానుసారంగా తొలగించవద్దు అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తదుపరి విచారణ వరకు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అక్కడ ఏ విధంగా ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్నాం, దానికి సంబంధించి తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, రానున్న రోజుల్లో ఈ చెట్లను ఎక్కడ పెంచబోతున్నారు ఏంటి అనే దానిపైన కూడా పూర్తి వివరాలు కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అంటే వేణుగోపాల్, ఈ ప్రాజెక్టు చేపట్టడానికి అసలు ఎన్ని చెట్లని తొలగించాలా, ఎన్ని చెట్లని నరికివేయాలని చెప్పి చెప్తున్నారు? అంటే ముఖ్యంగా ఏదైతే ఈ రహదారి వెంట దాదాపుగా కొన్ని వందల చెట్లు ఉన్నాయి. ఇందుకు సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ప్రాథమికంగా కూడా ఒక ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ఎన్ని చెట్లు తొలగిస్తున్నాము అనే దానిపైన కూడా లిస్ట్ అవుట్ కూడా చేసి వాటన్నిటిని కూడా ఎక్కడ రీప్లేస్ చేయాలి అనే దానిపైన కూడా వీళ్ళు అధికారులు ఇప్పటికే కసరత్తు పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ ఫారెస్ట్ సంబంధించి జిహెచ్ఎంసీ అర్బన్ డెవలప్మెంట్ లో భాగంగా ఒక పార్ట్ కూడా ఉంటుంది. ఈ పార్ట్ సంబంధించి అధికారులు కూడా మొత్తం ఈ చెట్ల సంరక్షణ పైనే దృష్టి సారించడం జరుగుతుంది. ఇక ఇందుకు సంబంధించి దాదాపు కొన్ని వందల చెట్లు ఈ రహదారి వెంట ఉన్నాయి కాబట్టి రహదారిలో ఉన్న వాటిని మాత్రమే మేము తొలగించి వీటిని ట్రాన్స్లోకేట్ చేయాలని చెప్పి భావిస్తున్నట్టు కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు ప్రాంతాల్లో రహదారులు వెడల్పు చేసినప్పుడు అక్కడ తొలగించినటువంటి చెట్లను ఏ విధంగా అభివృద్ధి చేశామో రానున్న రోజుల్లో కూడా ఇక్కడ తొలగించేటువంటి చెట్లు మేము డెవలప్ చేస్తామని చెప్పి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఏదైతే అటు సుప్రీంకోర్టు నుంచి స్టే వచ్చిందో దాని తర్వాత పర్యావరణ ప్రేమికుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనుకోవచ్చు? అయితే ఇప్పటికే ఈ చెట్లను తొలగించడంపై కూడా పర్యావరణ ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఏదైతే స్టే విధించిందో ఈ స్టే పట్ల వారు ఇటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇష్టానుసారంగా చెట్లు నరికివేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఎకో సెన్సిటివ్ జోన్ ప్రధానంగా ఏంటంటే కేబీఆర్ పార్క్ లో ఇటు నెమలులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఈ రహదారికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ నిర్మించాలి అంటే కాస్త సిమెంట్ వర్క్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. దీనివల్ల అక్కడ కేటీఆర్ పార్క్ లో ఉన్నటువంటి జంతువులకు కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇటు పర్యావరణ ప్రేమికులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఇష్టానుసారంగా చెట్లు నరికివేయవద్దు, ఖచ్చితంగా ఎన్ని చెట్లు అయితే తొలగిస్తున్నారో వాటన్నిటినీ కూడా ఒకవేళ ట్రాన్స్లోకేట్ చేస్తే ఎక్కడ చేశారు ఏంటి అనే వివరాలు కూడా అందరికీ వెల్లడించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్.